నర్సంపేట డిపో డ్రైవరు ఆ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, మా శంకర్ గౌడ్ గారికి ఆత్మ శాంతి కలగాలని జేఏసీ పిలుపు మేరకు మా విధాన డిపోలో కూడా మౌన ప్రదర్శన మరియు ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. అందుకు దీనికి మా విధాన డిపోకు జేఏసీ నాయకులు కూడా సందర్శించి ఇకనైనా ప్రభుత్వము కళ్ళు తెరిచి మా ఆత్మహత్యలు ఆపాలని, అంతేకాకుండా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, యూనియన్లను రిస్టోర్ చేయాలని, అంతేకాకుండా ఆర్టీసీలో ప్రైవేటు బస్సులను రాకుండా ప్రభుత్వం కొనుగోలు చేసి, అంతేకాకుండా ఆర్టీసీలో అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి. అంతేకాకుండా మహిళలకు మా ఆర్టీసీలో ముఖ్యంగా భద్రత లేదు. అంతేకాకుండా యూనియన్ లేకపోవడం వలన ఈ 10 సంవత్సరాల కాలంలో 5 సంవత్సరాల కాలంలో డ్యూటీ అవర్స్ పెంచడం జరిగింది. అంతేకాకుండా కిలోమీటర్లు పెంచారు. మేము మా డ్రైవర్ కండక్టర్ డ్యూటీ ముగించుకొని డిపోకు వచ్చేదాకా నమ్మకం లేదు. రోడ్డు మీద ఏమయ్యేది కూడా ఎవరికి నమ్మకం లేదు. అంతేకాకుండా మా యొక్క అధికారులది వేధింపులు చాలా ఎక్కువ అయ్యాయి. ఎందుకంటే డ్రైవర్ ఏమో కేఎంపీఎల్ ఏమంటారు, కండక్టర్ ఏమో ఈపీకి ఏమంటారు. అంతేకాకుండా ఈ ప్రభుత్వము ఏదైతే మహాలక్ష్మి పథకము ప్రవేశపెట్టిందో దాన్ని మేము స్వాగతిస్తూ ఎంతో ఓర్పుతో మా కార్మికులు, మా ఆర్టీసీ వాళ్ళు అందరూ మీ యొక్క పథకాన్ని ఏ విధంగా మీరు కమిటీ వేయకుండా మీ ప్రభుత్వం వచ్చిన 24 గంటలలో ఇంప్లిమెంట్ చేసిన పథకాన్ని ఆర్టీసీ ద్వారా మాత్రమే మీకు దేశం మొత్తము ప్రచారం చేసాము. ఆ ప్రచారానికి ఆర్టీసీ కార్మికులే ఖచ్చితంగా ప్రధాన పాత్ర వహించారు. అంతేకాకుండా ప్రభుత్వం కూడా మాకు రావాల్సిన 2 పే స్కేలు 2021, 2025 పే స్కేల్ చేయాలి. ముఖ్యంగా మీకు ఆర్థికపరమైన అంశాలను మేము ఇంతకు ముందు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ కుప్పటన పెట్టుకుండు అని ప్రచారం చేసి ఆయన ఈ సీట్లోకి వచ్చిండు. అదే ప్రచారం చేసి సీట్లోకి వచ్చి ఇప్పుడు మళ్ళీ ఆయన కూడా అదే పని చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన కూడా మా ఆర్టీసీ వాళ్ళను కుట్టన పెట్టుకుంటున్నాడు, ప్రాణాలు తీపిస్తున్నాడు. ఈ దానికి పూర్తి బాధ్యత ఆయనే వహించాలి. ఈ కార్మికులకు ఒకటే చెప్తున్నాను, ఎవరు అధైర్యపడకండి. ఐకమత్యంతో పూర్తి విశ్వాసంతో మనం ఈ సమ్మెను కొనసాగిద్దాం. ఏది ఏమైనా ఎవరు ఉద్యోగాలు పోవు, అందరం కలిసే సమ్మెలకు వచ్చినాం, అందరం కలిసే ఉద్యోగాలు పోదాం. కాకపోతే ఎవరు అంత లోపల ఏమో అయిపోతుందన్న బాధపడితే ఇటువంటి ఆలోచనలు వస్తాయి. కాబట్టి ఎవరు బాధపడద్దు. ఏమన్నా బాధలు ఉంటే అందరు చెప్పండి. మనం 1000 మంది ఉన్నాము. మనం ఆర్టీసీ డిపోలు కానీ, అదేంటి ప్లేసులు కానీ, భూములు కానీ 1000 కోట్ల ఆస్తులు ఉన్న మనము ఉద్యోగులము. వాళ్ళు 5 సంవత్సరాలకు వచ్చిపోయే వ్యక్తులు. అది దృష్టిలో పెట్టుకొని ధైర్యంగా ఉండండి. ఇంకొకటి, గవర్నమెంట్ వాళ్ళు అధికారం రావడానికి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినా అవి ఇచ్చినా మాకు ఈ సమ్మె చేయాల్సిన పని లేదు. అవి వాళ్ళు చెప్పినది ఇస్తే చాలు, మేము ఇప్పుడు సమ్మెలో నుంచి విరమించడానికి రెడీగా ఉన్నాము అంటే ఈ సమ్మె చేయడానికి పూర్తి బాధ్యత వాళ్ళదే. కాబట్టి ఈ చొరవ తీసుకొని మమ్మల్ని విరమించడానికి ముందుకు రావాలని కోరుకుంటున్నాను మీ ద్వారా. ఇది ఇంతే కాకుండా మమ్మల్ని అదేనండి వెనక వాళ్ళు ఆ పొజిషన్లో ఉన్నప్పుడు మా వెనక ఉండి మేము మీకు సపోర్ట్ ఉన్నాం. మేము ఈ పార్టీ, మా కాంగ్రెస్ పార్టీ పూర్తి మీ మద్దతు ఉన్నప్పుడేమో రైట్ అయింది. ఇప్పుడేమో వేరే వాళ్ళు వచ్చి మాకు సపోర్ట్ ఇస్తుంటే వాళ్ళు ద్రోహులు, వాళ్ళ శక్తుల మాటలు విని మీరు ముంగలు పోతున్నారు అనే మాటలు తప్పు. నువ్వు చేసే రైతు, వాళ్ళు చేసే తప్పు అనేది